కానీ ఇండియా కూటమిలో సీట్ల కుంపట్లు ముఖ్యంగా తనకు తానే కూడా సీఎం అభ్యర్థిగా ప్రిడిక్ట్ చేసుకుంటున్నారు తేజస్వి యాదవ్. ఇది ఇబ్బంది కాదంటారా ఇప్పుడే? అది పెద్ద విషయం కాదు. 8, 9 సీట్లలో క్యాండిడేట్ చేశారు. ఇంకో 5, 6 రోజుల్లో తీసేస్తారు అందరూ. ఏదో వాళ్ళకి ప్రామిస్ చేస్తారు, నీకు ఇది ఇస్తావు, అది ఇస్తావు అంటే తగ్గిపోతారు చాలా. అది పెద్ద విషయం కాదు. అది ఎప్పుడు జరిగేదే. ఇప్పుడున్న 10 మంది 2 పార్టీలు క్యాండిడేట్స్ వేసినోళ్ళు 5, 6 తగ్గిపోతారు. తగ్గిపోతారు, విత్‌డ్రా అవుతారు, లేకపోతే క్యాన్వాస్ చేయరు, ఏదో చేస్తారు. అది కూడా ఒత్తిడి తీసుకొచ్చి మాకేదో చేయాలని పెట్టి బెదిరించడానికి. అంతేగాని అది పెద్ద ఏదో దాని గురించి ఎలక్షన్ పోతాదండి. దాని గురించి పోతాదండి. ఇప్పుడు ఆర్‌జేడీ కూడా ఇటు ముస్లింలకు, మహిళలకు 19 సీట్లు కేటాయించింది. వీళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారా? అభయం ఉన్నది. తర్వాత 56 మందికి యాదవులకి ఇచ్చారు టికెట్. అది చెప్పట్లేదు. హ్మ్. 243 క్యాండిడేట్స్‌లో వాళ్ళు 56 మంది యాదవులకి ఇచ్చారని చదివాను. తక్కువ లెక్క కాదు. పెద్ద లెక్క. వాళ్ళ 56 సీట్లలో వాళ్ళు ఇచ్చిన యాదవులు ఉన్నారు. మిగతా పార్టీలు కూడా ఇచ్చారు. 50 మందికో, 30, 40 మందికో. బీజేపీ అలయన్స్. వాళ్ళు ఇంకా అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలు అన్నీ ఇదే కాదు కాబట్టి 75 నియోజకవర్గాల్లో 243లో పెద్ద ఫోర్స్ యాదవ్స్. అది మాత్రం పెద్ద ఫ్యాక్ట్. అది ఎలా పబ్లిక్ రియాక్ట్ అవుతారు. ఎక్కువ వాళ్ళకి ఇచ్చారు. బీజేపీ లాలూ ప్రభుత్వం 2005 వరకు జ్ఞాపకం తీసుకొస్తున్నారు. జంగిల్ రాజ్ అని. అది పనిచేస్తదా? లేకపోతే మొహమ్మద్ తీసి కొత్త ఛాన్స్ కొత్తోళ్ళకి ఏదో మార్పు కావాలి. నితీష్ కుమార్‌ని తీసేద్దాం. 20 సంవత్సరాలు బట్టి ముఖ్యమంత్రిగా ఉంది. తీసేద్దాం. మంచోడే కానీ ఎందుకని అంటారా? అది చూడాలి. కాస్ట్ ఎంతవరకు పనిచేస్తది? నరేంద్ర మోడీ ఎంతవరకు పనిచేస్తాడు? సోషల్ మీడియాస్ ఎంతవరకు పనిచేస్తారు? మైగ్రెంట్స్ ఎంతవరకు పనిచేస్తారు? లాలూ ప్రసాద్ పార్టీకి ఒక 25% ఓట్లుంటాయి. నితీష్ కుమార్ బీజేపీ అలయన్స్‌కి 35% ఓట్లుంటాయి. ఇటు అటు ఉన్నారు జనం. ఓట్లు ట్రాన్స్‌ఫర్ అవుతాయా? అవ్వా? శాబతాజ్ ఎక్కడ జరుగుతది? చాలా కీలకమైనది. నరేంద్ర మోడీ అలయన్స్ ఓడిపోతే ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా అల్లరైపోతాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? ఒకవేళ గెలిస్తే వస్తాయంటే తిరుగులేదు. ఇప్పుడు ఓడిపోతే? హిందీ రాష్ట్రం పోయింది. హిందీ మాట్లాడే రాష్ట్రం పోయింది. ఉన్న ప్రభుత్వం పోయింది. ఆయన వీక్ అయిపోయాడు. ఆయన వీక్‌నెస్ దాచుకుంటున్నాడు. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ మీద విశేషమైన ఇంపాక్ట్ వస్తది. అది కూడా వస్తది. సో ఇవన్నీ చూడాలి. పెద్ద ఇంపాక్ట్ ఇది. ఒక సైకిల్ లాగా వస్తది. ఏంటంటే బెంగాల్‌లో బీజేపీ రాలేదు. తమిళనాడులో రాలేదు. కేరళలో రాలేదు. పంజాబ్‌లో రాలేదంటే ఎవరు పట్టించుకోరు. ఇది వాళ్ళ స్టేట్. ఎంతో ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం బిహార్. చాలా వరకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డ్యామ్స్, గీమ్స్ అన్నీ కట్టారు. అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ అది సరిపడతదా? సరిపడతదా? నరేంద్ర మోడీ ఉండాలంటారా? లేకపోతే వాళ్ళు ఇంకో దారి మీద వెళ్తారా? చూడాలి. చాలా నరేంద్ర మోడీ బీహార్‌లో సక్సెస్‌ఫుల్ అవుతాడా? పాత స్ట్రాటజీ మీద వెళ్తున్నారు. 2020కి 2025కి చాలా తేడా ఉంది. ప్రజలే 20% మారిపోయారు. ప్రజల మైండ్ దాదాపు 20 లక్షల మందో, 30 లక్షల మందో కోవిడ్‌లో చచ్చిపోయారు. ఆ ఇంపాక్ట్ అంతా కూడా వస్తది. మైగ్రెంట్స్ ఎళ్ళారు. ఏంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? తియ్యటి మాటలు నమ్ముతారా? ప్రతి ఓడికి ఉద్యోగం ఇస్తాను కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం అన్నాడు తేజస్వి యాదవ్. నమ్మొచ్చు. నమ్మొచ్చు. నమ్మితే వెళ్ళిపోతారా? ఆళ్ళకి ఇవ్వకూడదని ఎంత ఇంకా సెట్ అవ్వలేదు. ఇప్పటి వరకు మీరు ఆంధ్ర, తెలంగాణలో, కర్ణాటకలో రికార్డ్ డాన్సర్స్‌కి ఎవరు అంటే నేను రికార్డ్ డాన్సర్స్ నేను అంటలేదు. వాళ్ళ బ్రతుకు, వాళ్ళకి టాలెంట్ ఉన్నది, అట్రాక్షన్ ఉన్నది, గొప్పోళ్ళు లేదు ఏమనను. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చాలా టాలెంటెడ్ పీపుల్. పబ్లిక్ కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. మీరు నేను వెళ్లి చూడకపోయినా పల్లెటూరులో వెళ్తున్నారా లేదా? వెళ్తున్నారు కదా! వేల మంది వెళ్తారా అవును. ఆంధ్ర, తెలంగాణలో? ఆ! హ్మ్. హ్మ్. వెళ్తున్నారా లేదా? వెళ్తున్నారు. 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 హ్మ్. వాళ్ళే క్యాండిడేట్స్ అయిపోతే వాళ్ళే క్యాండిడేట్స్ అయిపోతాయి. సో ఇవన్నీ హ్మ్. జరుగుతా ఉన్నాయి. ఎలా జరుగుతది? ఏం జరుగుతది? ఇంకా మనం చెప్పలేం. కానీ కొత్త ఫ్యాక్ట్ ఒకటి. ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి.
2500 సంవత్సరాల క్రితం గ్రీక్ ఫిలాసఫర్ అన్నాడు, ఏ ఏ నది సేమ్ కాదు, ప్రతి క్షణానికి మారిపోతాది నది. ఎందుకంటే కొత్త నీరు వస్తా ఉంటది కదా. మీరు అవును. నదిలో దిగి బయటకొచ్చి మళ్ళీ అడుగు పెట్టేటప్పటికి ఆ నీరు వెళ్ళిపోయేది కదా. హ్మ్. అంతే కదా. అలా మార్పు ఉన్నది బీహార్. పెద్ద మార్పు. బాగా మార్పు. అది ఏమవుతది? మార్పు గురించి కొంతమంది ఏస్తారు. కొంతమంది కులానికి అంటుకొని ఉంటారా? తప్పకుండా మైనారిటీస్ బీజేపీకి వ్యతిరేకంగా ఏస్తారు. ఇదేదో వాళ్ళని కొట్టేస్తే ఏదో అయిపోయింది దేశం అని బీజేపీ. మిగతా 80% జనంలో బీజేపీ 40% ఓట్లు బీజేపీ. ఎందుకంటే 20% పోయారు. లేరు. మిగిలిన 80లో 50 ఎక్కడొస్తాయి? ఓ 40 తెచ్చుకుంటే అది బయటకొస్తాయి. తెచ్చుకోగలరా? అది పెద్ద ప్రశ్న. ఇదేమంత ఈజీ ఎలక్షన్ కాదు. ఏదో అయిపోయింది. ఏదో ట్రిక్స్ ఉన్నాయి వాళ్ళ చేతిలో. ఏదో చేసేస్తారు. ఏదో చేయగలరు. తర్వాత చిరాగ్ పాస్వాన్ అనే వ్యక్తికి ఎక్కువ సీట్లు ఇచ్చారు. వాడు డ్రామాలు, వాడు పబ్లిక్ మీడియా మేనేజ్మెంట్‌లో చేసి బలం ఉన్నదని చెప్పుకొని 29 సీట్లు తెచ్చుకున్నాడు 243లో. అంత బలం ఉన్నది ఆ పార్టీకి? లేదు. వీళ్ళందరూ రిగ్రెట్ అవుతున్నారు ఎక్కువ ఇచ్చేసాం వారికి సీట్లని. ఆ 29లో 10 పోతాయా? 20 పోతాయా? ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ నేనన్న మాట అన్‌సర్టెన్‌గా ఉంది. మనమేం చెప్పలేం. ఎవరేం చెప్పలేం. రోజు రోజుకి ట్రెండ్ బయటకొచ్చేస్తా. ట్రెండ్ వస్తుంది. విసుగుపోయారా? సరదాగా ఉన్నదా ప్రజలు? వ్యాపకం ఉన్నదా? లాలు ఇవన్నీ ప్రశ్నలు ఇంకా తేలాలి కదా. చూద్దాం. ఇప్పుడు 20 ఏళ్లుగా నితీష్ హవా కొనసాగింది. నెక్స్ట్ ఆ హవా కొనసాగించే అవకాశం ఉందా? మీరన్నట్టు కొత్త నీరు వచ్చిందా? లేదా? కొత్త పాలిసీలు కూడా ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి కాబట్టి చూడాలి. పెద్ద ప్రశ్న. నరేంద్ర మోడీ మీద పెద్ద ఇంపాక్ట్ ఉంటది. నరేంద్ర మోడీ బీహార్‌లో ఏంటి, ఏ రాష్ట్రంలో అయినా. జవహర్లాల్ నెహ్రూకి, ఇందిరాగాంధీకి, ప్రధానమంత్రికి దేశం అంతా ఇంపాక్ట్ ఉండేది. అలా మోడీకి కూడా ఇంపాక్ట్ తీసుకొస్తాయి. కానీ సరిపడతదా? మోడీ మీద చెడ్డ డైరెక్ట్‌గా లేదు. చాలా పెద్ద పేరున్నది. కానీ ఆయన ఎలక్షన్ కాదు. 243 ఎమ్మెల్యేలకి ఎలక్షన్. ఎంతవరకు సాధించగలరు? చెడ్డ క్యాండిడేట్స్‌ని గెలిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే బాగా పోలరైజ్ అయిపోయి ఉన్నారు. ఊరు, పేట, కులాలకి, మతాలకి. సో, ఇది బీజేపీ అలయన్స్ గెలవాలి. గవర్నమెంట్ ఫార్మ్ చేయాలి. లేకపోతే ఇంక మోడీకి మాత్రం సాఫీగా ఉండదు. ప్రభుత్వం ఏం పడిపోదు. సాఫీగా ఉండదు. అల్లర్లు అవుతా ఉంటాయి. గొడవలు అవుతాయి. ఉత్తరప్రదేశ్ కోసం వ్యతిరేకం అంతా ఉత్తరప్రదేశ్ ఇప్పుడు మీదకొచ్చేస్తుంది. చంద్రబాబు కూడా తప్పుకునే అవకాశం ఉందా సార్? ఒకవేళ బీహార్‌లో మోడీ ఓడిపోతే? ఆ ప్రశ్న కాదనుకుంటా. ఎందుకంటే అంత అవసరం లేదు ఆయనకి. అలాగంత కూలిపోయి వచ్చి ఇంకో గవర్నమెంట్ వస్తే ఏం చేస్తారు? ఆయనకి చేసేది ఇప్పుడు కంటే ఎక్కువ. మోడీ కంటే మర్యాద ఎవరిస్తారు ఆయనకి? వెళ్ళడు. హ్మ్. పోయాక వెళ్ళిపోతాడు కాదు. ఇప్పుడు అంత తెలివి తక్కువ కాదు. వెళ్ళిపోయినా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పవన్ కళ్యాణ్ వదిలేసి వెళ్ళిపోతాడా? హ్మ్. చెప్పండి. మీరే చెప్పండి దానికి. లేదు సార్. ఆ! ఆ తాళం వాళ్ళ దగ్గర కూడా ఉన్నది కదా. వదిలేసి వెళ్ళిపోతాడా? అవును. హ్మ్. అది కూడా చూసుకుంటాడు. అది చూసుకుంటాడు. ఏదో కొత్త ప్రభుత్వం వచ్చింది జాయిన్ అయిపోతాదని వెళ్ళిపోతే ఇంటికాడ ఏమవుతది? అంటే గతంలో 19లో రాహుల్ గాంధీతో చేతులు కలిపారు కదా కర్ణాటకలో. అలాంటి వాతావరణం మళ్ళీ ఏర్పడే అవకాశం ఉందా అనేది డౌట్ అంతే. ఏవి అది ఆయనకి బీజేపీ, పవన్ కళ్యాణ్ అక్కర్లేకపోతే తైతక్కలాడతాడు. ఇప్పుడు వాళ్ళు అవసరం కదా. నితీష్ ఓకే. కుమార్‌కి బీజేపీ ఎలాగ అవసరమో చంద్రబాబు నాయుడు కూడా అలాగే. హ్మ్. బీజేపీకి కూడా చంద్రబాబు నాయుడు అవసరం. పవన్ కళ్యాణ్‌కి కూడా చంద్రబాబు నాయుడు అవసరం. వీళ్ళ అవసరం, వీళ్ళ అవసరం. సెంట్రల్ గవర్నమెంట్ పోతాదని లేదు. ఎవరు కథలు ఇంకా బెదిరిస్తాడు. కొద్దిగా మాకేదో రాష్ట్ర ప్రయోజనాలు పాపం అంటారు. దానివల్ల ఉపయోగం కూడా లేదు. ఇదేదో ఇన్వెస్ట్‌మెంట్ బీహార్‌లో బీజేపీ అలయన్స్ ఓడిపోతే వార్నింగ్ అన్ని గవర్నమెంట్. ఏదో రోడ్డేసాం, లేకపోతే ఏదేదో గాడిదలకి దొడ్డి కట్టామయ్యా అని వదలవయ్యా. పరిపాలన అంటే నువ్వు మంచివాడివా, చెడ్డవాడివా చెప్పండి. గుడ్ మ్యాన్ హ్మ్. నవీన్ పట్నాయక్ లాంటోడివి, నితీష్ కుమార్ లాంటోడైతే 25 సంవత్సరాలు సాధిస్తారు. అది చూస్తారు. ఆ ప్రశ్న ప్రజలే చెప్తారు. గమ్మత్తుగా వస్తాది. అయ్యో గుడ్ మ్యాన్. పూర్వం
మంచివాడు ఓడిపోకూడదని ఓటరు వేసేవారు జాలి. నితీష్ కుమార్ కూడా బలం ఉన్నది, ఇప్పుడు కూడా బలం ఉన్నది. ఆనెస్ట్ మ్యాన్, కుటుంబ సభ్యులందరినీ పాలిటిక్స్లో ఎవరిని దింపలేదు, డబ్బులు చేసుకోలేదు, అది ఉన్నది నితీష్ కుమార్. నవీన్ పట్నాయక్ ఉన్నది, నితీష్ కుమార్, వాళ్ళిద్దరికి దేశంలో. మిగతా వాళ్ళకి ఉన్నదా? పెద్దపతి పుల్లారావు ఎందుకు చెప్పాలి, మీకు తెలియదా? ప్రజలు చెప్పాలి, ప్రజలే చెప్పాలి, ప్రజలకి తెలుసు. వాళ్ళ దగ్గర ఆయుధం ఉంది, మీ దగ్గర నా దగ్గర ఆయుధం లేదు కదా సార్. ఎవరు రికార్డ్ డాన్సర్స్ అంటేనే చెడ్డగాలే సుమా, వాళ్ళందరూ అంతే వాళ్ళు టాలెంటెడ్ పీపుల్. ఎంటర్టైన్మెంట్ లో చాలా ఇంటెలిజెంట్ పీపుల్. యాక్టర్స్ యాక్ట్రెసెస్ అంత తెలివితేటలు ఎవరికి లేవు. ఇందాక ఏం చెప్పా, సీమా కుష్వాహా లాయరు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. ఆమె బ్రహ్మాండంగా పట్లేసుకుని చక్కగా వస్తాబాబు వస్తే నమస్కారం పెడతారు అంతే. ఆమెకి ఎంత పాపులారిటీ చెప్పండి. సోషల్ మీడియాలో ఏం చేస్తుంది, ఆమెకు టికెట్ ఇవ్వలేదని గొడవలైపోయింది. మళ్ళీ ఇస్తాం, ఏదో చేస్తామని నిలబెట్టి కూర్చోబెట్టారామని ఆమె ఒప్పించారు. పర్వాలేదు, ఏదో ఇస్తాం, ఎమ్మెల్సీ ఇస్తాం, ఎంపీ ఇస్తామని చెప్పి కూర్చోబెట్టారు. అంత పవర్ఫుల్ పీపుల్ అయిపోయారు. పార్టీ అక్కర్లేదు, జెండా అక్కర్లేదు, వైఫై ఉంటే చాలు. చాలు వైఫై. ఎజెండా ఏమంటారు? ఎజెండా సోషల్ మీడియానా సార్? అంతే, వైఫై ఉంటే చాలు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, చూసే వాళ్ళు ఎవరన్నా చూస్తే మనం రీచ్ అవ్వాం కదా. మీటింగ్ పెట్టకుండా, పెళ్లి జెండాలు పెట్టకుండా, స్టేజ్ కట్టకుండా, డబ్బులు ఖర్చు పెట్టి ఏం లేకుండా చేశారు కదా. అలాగవుతాయి వాళ్ళు. ప్రతి రీలు వైరల్ అవుతాయి. 1,00,000, 2,00,000 మంది, 3,00,000 మంది, 4,00,000 మంది చూస్తూ ఉంటారు. స్కాండలస్, ఏమైంది ఏంటి అని. అందువల్ల ఆ పవర్ బీహార్లో ఏమవుతుందో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.